హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సెకండ్ సెషన్ అయితే జరుగుతుంది. ఇంకొక పేపర్ అయితే మిగిలిపోయింది ఏప్రిల్ 8న. సో నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్, వెంటనే వచ్చే ఎగ్జామ్లో బిట్సాట్ చాలా చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామ్. చాలా మంది అప్లై చేసి ఉంటారు ఫస్ట్ సెషన్కి. ఇది అప్లై చేయకపోయినా సెకండ్ సెషన్ ఇంకోసారి ఉంటుంది బిట్సాట్ ఎగ్జామ్ అనేది. అది ఎప్పుడు ఉంటుంది, అసలు ఇప్పుడు జరిగేటువంటి బిట్సాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మాక్ టెస్ట్ ఎక్కడ రాసుకోవాలి, మీరు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంత అవుతుంది, బిట్స్ లో చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, కట్ ఆఫ్లు ఎంత, ఇవన్నీ కూడా ఒక్క వీడియోలో అందించడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో బిట్సాట్ ఐఐటీలతో పాటు సమానం అని చెప్పలేం, కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునటువంటి సంస్థ బిట్స్ పిలాని. తర్వాత గోవాలోను హైదరాబాద్లోను బ్రాంచెస్ అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ చాలా ఫేమస్ బిట్స్ పిలాన్ అనేటువంటిది. ఇందులో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా, కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కూడా అక్కడ ఉన్న బ్రాంచెస్ని మీ సిజిపిఏ, మీ స్కోర్ ప్రకారం వాళ్ళు ఆ బ్రాంచ్ కూడా మీకు ఫస్ట్ ఇయర్ తర్వాత అలాట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్గా 2 బ్రాంచ్లు చదువుకోవచ్చు, రెండింటికి సంబంధించిన డిగ్రీలు కూడా ఇస్తారు. అయితే ఇందులో ఎలా మనం చదవాలి, ఇందులో స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే 2026-27 ఇప్పుడు ఎవరైతే రాసి రేపు ర్యాంకులు తెచ్చుకోబోతున్నారు అంటే, ఇక్కడ ర్యాంకులు అయితే ఏమి ఉండవు. స్కోర్ వెంటనే, కంప్యూటర్ ఎగ్జామ్ రాసిన వెంటనే స్కోర్ వచ్చేస్తుంది. ఆ స్కోర్ ప్రకారం మనకి ఎక్కడ వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే స్కోర్ కనుక ఏమైనా తక్కువ వచ్చింది అనుకుంటే మళ్ళీ ఇంకోసారి కూడా మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ సెషన్ ఇప్పుడు రాయకపోయిన వాళ్ళు కూడా తర్వాత కూడా రాసుకోవచ్చు. ఈ బిట్సాట్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ మాక్ టెస్ట్ కావాలి అనుకుంటే, ముఖ్యంగా నేను డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను. ఫణీసార్ అనేటువంటి కూపన్ కోడ్ వాడండి, ఎక్స్ట్రా 10% కూడా మీకు ఆఫర్ అయితే ఉంటుంది. సో ఫోడో క్లబ్ ఇండియాలో ఎక్కువ మంది రాసేటువంటి బిట్సాట్ సంబంధించిన మాక్ టెస్ట్ సంబంధించిన ఎగ్జామ్ ఫోడో క్లబ్కి సంబంధించి మీకు క్రాష్ కోర్స్ ఉంటుంది. మాక్ టెస్ట్ ఉంటాయి, దాదాపుగా 2 సెషన్లకి ఉపయోగపడుతుంది. 2 సెషన్లకి కలిపి వాళ్ళు మాక్ టెస్ట్ ఇచ్చింది 2990 పెట్టారు. మీరు కావాలంటే ఇక్కడ ఫణీసార్ అని మీరు గనక టైప్ చేసినట్లయితే మీకు 10% ఎక్స్ట్రా కూడా డిస్కౌంట్ వస్తుంది. తప్పనిసరిగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మాక్ టెస్ట్లు అనేది. సో కమింగ్ టు ద పాయింట్, బిట్స్లో సంబంధించి మీరు గనక గమనించినట్లయితే బిట్స్ ఎగ్జామ్లో ఈ సంవత్సరం టాప్ 500 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి, వాళ్ళు ర్యాంకర్స్ అన్నారు, ఇందులో ర్యాంకులే ఉండవు. టాప్ 500 వచ్చిన స్టూడెంట్స్కి పూర్తిగా 4 సంవత్సరాల పాటు మీ ఫ్యామిలీ ఇన్కమ్ 20 లక్షల కన్నా తక్కువ ఉన్నట్లయితే, దాదాపుగా 20 లక్షల కన్నా తక్కువ ఉన్న స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరిగేలాగా ఈ సంవత్సరం నుంచి టాప్ 500 వచ్చిన స్టూడెంట్కి 4 సంవత్సరాల పాటు ట్యూషన్ ఫీజు లేకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న కండిషన్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం మీరు సిజిపిఏ అంటే ప్రతి సంవత్సరం మార్కులు మీరు 7.5% దాటాలి. అంటే 10కి 7.5 సిజిపిఏ దాటినట్లయితే ప్రతి ఇయర్ కూడా మీకు ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. అయితే ట్యూషన్ ఫీజు అసలు ఎంత ఉంటుంది, ఎంత హాస్టల్ అవుతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అది కూడా మనం మాట్లాడదాం. ఓవరాల్గా ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు చూసుకుంటే 4 సంవత్సరాలకు కలిపి 23,67,000 రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది. మీరు గనక కరెక్ట్గా ఎగ్జామ్ రాయగలిగితే, ఇప్పుడు లేదా అడ్వాన్స్ ఎగ్జామ్ తర్వాత కూడా ఇంకో సెషన్ జరగబోతుంది బిట్సాట్ సెకండ్ది, అక్కడైనా సరే మీరు గనక మంచి స్కోర్ తెచ్చుకొని టాప్ 500 ఉంటే 23,67,000 రూపాయలు మీరు కొట్టేసినట్టే, జాక్ పాట్ కొట్టినట్టే. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే అవకాశం అయితే తెచ్చుకుంటారు. అలాగే హాస్టల్ 5,23,200 రూపాయలు అవుతుంది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం. మెస్ అదర్స్ కలుపుకుంటే 1,76,000. సో ఓవరాల్గా 30,66,000, దగ్గరగా 32 లక్షలు అనుకోండి. అందులో మీకు దగ్గరికి 24 లక్షలు సేవ్ అయితే కేవలం 8 లక్షల్లోనే మీరు బిట్స్ పిలాని లాంటి టాప్ మోస్ట్ కాలేజీలో బీటెక్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది టాప్ 500కి మాత్రమే. మరి టాప్ 500 నేను లేకపోయినా పర్వాలేదంటే, టాప్ 500లో లేకపోయినా కానీ వాళ్ళు ఏదో రకంగా బాగా చదివే స్టూడెంట్స్కి క్యాంపస్లో ఏ క్యాంపస్ ఆ క్యాంపస్లో టాప్ 2% స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు ఉండదు. అలాగే నెక్స్ట్ 1% అంటే టాప్ 2% తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి స్టూడెంట్స్కి 50% ట్యూషన్ ఫీజు ఉండదు. ఇలా రకరకాల స్కాలర్షిప్స్ ఇస్తాయి. ఎక్కడైనా ఏ యూనివర్సిటీ వాడికైనా ఏ కాలేజీ వాడికైనా కావాల్సింది మంచి స్టూడెంట్. సో మీరు అక్కడ కూడా కాస్త బాగా చదవగలిగితే డెఫినెట్గా మీకు ఫీజులో కన్సెషన్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. ఇందులో టోటల్గా 130 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 130 × 3 మార్క్స్ అంటే 390 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 ఉంటాయి. మ్యాథమెటిక్స్ మాత్రం 40 క్వశ్చన్స్ ఉంటాయి.
ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందాక నేను చెప్పిన క్రాష్ కోర్స్ ఫోడో క్లబ్ వాళ్ళ దాంట్లో మార్క్ టెస్టులతో పాటు మార్క్ టెస్టుల్లోనే మీకు సపరేట్గా వాళ్ళు లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తారు. అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఈ 130 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. అంటే 130 × 3 390 మార్క్స్. తప్పు రాశారంటే -1 మార్క్ కూడా ఉంటుంది. అయితే విత్ ఇన్ ద 3 అవర్స్లో మీరు గనక కంప్లీట్ చేసేసి అన్నది అయిపోయింది, ఇంకా టైం మిగిలింది అనుకుంటే ఎక్స్ట్రాగా ఒక 12 క్వశ్చన్స్ కూడా ఇస్తారు, మీ స్కోర్ పెంచుకునే ఆపర్చునిటీ. అయితే ఎప్పుడైతే ఈ 12 క్వశ్చన్స్ తీసుకున్నారో మళ్ళీ ఈ 130 క్వశ్చన్స్లోకి ఏదైనా చేంజ్ చేయాలంటే కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 130 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నాకు విత్ ఇన్ ద టైం అయిపోయింది అనుకున్న వాళ్ళకి 3 అవర్స్ లోపలే, సపోజ్ 2 అవర్స్ 2.5 అవర్స్లో అయిపోయింది అనుకోండి, ఆ రిమైనింగ్ హాఫ్ అన్ అవర్లో ఈ 12 క్వశ్చన్స్ తీసుకోవచ్చు. అవి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్లో ఇస్తారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక్కొక్క దాంట్లో 3 క్వశ్చన్స్, 4 3 12 క్వశ్చన్స్ ఇస్తారు. వాటికి కూడా సేమ్ ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. సో మీరు స్కోర్ పెంచుకోగలిగితే ఒక మంచి బ్రాంచ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ బ్రాంచ్ వచ్చింది పిలానీలో, హైదరాబాద్లో, గోవాలో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం అది కూడా ఒకసారి మాట్లాడదాం. ఇందాక నేను చెప్పినట్టుగా స్కాలర్షిప్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో ఉంటే చెక్ చేసుకోండి. బిట్స్ ఎగ్జామ్ అనేది April 15th, April 16th 2 రోజులు జరుగుతుంది. అలాగే ఎవరన్నా ఇప్పుడు ఫస్ట్ సెషన్కి అప్లై చేయలేకపోయి ఉంటే సెకండ్ సెషన్ అప్లై చేసుకోవడానికి 20th April నుంచి 2nd May వరకు టైం అయితే ఉంటుంది. 24th May నుంచి 26th May వరకు ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో ఫస్ట్ సెషన్ రాసేవాళ్ళు ఎలా, సెకండ్ సెషన్ రాసేవాళ్ళు కూడా ఎలాంటి కాలేజీల్లో సీట్ వస్తుంది తెలుసుకోవాలి స్కోర్ కనుక్కుంటే ఇది బిట్స్ పిలానికి సంబంధించి లాస్ట్ ఇయర్ డేటా 2025 అఫీషియల్ డేటా. చూడండి, మీ అందరికీ ఇష్టమైనటువంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ 304 మార్క్స్ అంటే 390కి 304 స్కోర్ వచ్చినట్లయితే బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం లాస్ట్ ఇయర్ ప్రకారం ఉంది. అయితే లాస్ట్ ఇయర్ డేటా నేను పెద్దగా కన్సిడర్ చేయను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్ని పేపర్లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసి ఉండొచ్చు. అందువలన నేను చెప్పేది ఏంటంటే 320 అన్న ప్లస్ ఉండాల్సిందే బిట్స్ పిలానీలో రావాలంటే. అదే బిట్స్ హైదరాబాద్లో రావాలి అనుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ సంబంధించింది అయితే 270 మార్క్స్కి వచ్చింది, అరౌండ్ ఇక్కడ కూడా 300 రావాల్సిందే. సో 300 ప్లస్ కనుక వచ్చినట్లయితే అరౌండ్ గోవా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బిట్స్ పిలానీ అవ్వచ్చు, మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దగ్గరగా మీరు 220 ప్లస్ కనుక తెచ్చుకోగలిగితే 220 ప్లస్ అవుట్ ఆఫ్ 390 మార్క్స్కి 220 ప్లస్ తెచ్చుకోగలిగినట్లయితే మీకు బిట్స్ పిలానీలో అయినా, గోవాలో అయినా, లేదా హైదరాబాద్లో అయినా ఏదో ఒక మంచి బ్రాంచ్ తెచ్చుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఇక్కడ ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా సరే మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఏఎంఎల్ అవ్వచ్చు, ఏదో ఒకటి సైమల్టేనియస్గా మేజర్స్ అంటారు, మైనర్స్ అంటారు, రకరకాలుగా మీకు వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ సబ్జెక్ట్ కూడా చదవడానికి అవకాశం ఇస్తారు. అఫీషియల్గా దానికి సంబంధించిన డిగ్రీ కూడా మీకు ఇస్తారు. అంటే సైమల్టేనియస్గా 2 డిగ్రీలు చేసుకోవచ్చు. రెండింటికి సంబంధించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఒక గొప్ప యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్ ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటే ఇమీడియట్గా దానికోసం స్టార్ట్ చేయండి. జేఈఈ మెయిన్ రాసిన వాళ్ళందరూ ఇంకొక షిఫ్ట్ ఎవరైనా రాయకపోతే అది అయిపోయిన వెంటనే 15th 16th ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి బిట్సాట్కి సంబంధించిన ఎగ్జామ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో స్టూడెంట్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, మంచి కాలేజీ. మీరు కనుక టాప్ 500లో ఉంటే పూర్తిగా ట్యూషన్ ఫీజు 24 లక్షలు అంటే మామూలు విషయం కాదు. 4 సంవత్సరాలు మీకు ట్యూషన్ ఫీజు లేకుండా, పేరెంట్స్కి బర్డెన్ లేకుండా, ఎన్ఐటీల్లోనూ ఐఐటీల్లో అయ్యే ఫీజు కన్నా చాలా తక్కువ ఫీజు తోటి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో అయిపోతుంది. ఇది ఎవరికి అంటే చదువుకున్న వాళ్ళకి. మీకు ఎవరికన్నా వీటికి సంబంధించిన మాక్ టెస్టులు రాయాలనుకుంటే ప్రిపేర్ అయ్యేవాడు ఎప్పుడు కూడా సిన్సియర్గానే ప్రిపేర్ అవ్వాలి. బిట్స్ అంటేనే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. వీటికి మాక్ టెస్టులకు సంబంధించిన లింక్ కూడా చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. బిట్సాట్కి సంబంధించినటువంటి లింక్ ఫోడో క్లబ్ వాళ్ళకి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ఇచ్చాను మీకు. అందులో మీరు కూపన్ కోడ్లో నా పేరు వాడండి ఫనీ సార్ అని, మీకు ఎక్స్ట్రా 10% కూడా ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి పర్చేజ్ చేస్తే బిట్సాట్ సెషన్ 1కి సెషన్ 2 కూడా అప్లికబుల్ అవుతుంది. ఆ 15 టెస్టులు మీరు రాసుకోవచ్చు. ఎక్స్ట్రాగా మీకు ఇంగ్లీష్, స్పెషల్ ఇంగ్లీషు, అలాగే లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ కూడా కోర్స్తో పాటు ఈ మాక్ టెస్ట్ సిరీస్తో పాటు పండిస్తారు. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. బాగా రాయండి. ఇంకొక వీడియోలో బిట్సాట్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.